డీటెయిల్స్ చూస్తే ఎమ్మెల్సీ కవితను ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. గట్టి బందోబస్తు మధ్య ఈడీ ఆఫీస్ నుంచి తరలించారు. జడ్జి నాగ్పాల్ ముందు కవితను హాజరుపరిచారు ఈడీ అధికారులు. కవితను కస్టడీకి అప్పగించాలని కోరే అవకాశం ఉంది. అలాగే కవిత తరఫు లాయర్లు కూడా ఈడీ చర్యలను ఛాలెంజ్ గా తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో ఇప్పుడు కవితకు బెయిల్ ఇస్తారా లేక రిమాండ్ విధించి జైలుకు తరలిస్తారా లేదా ఈడీ కోరినట్లుగా కస్టడీకి అప్పగిస్తారా అనేది ఉత్కంఠ రేకెత్తిస్తుంది. ఎమ్మెల్సీ కవితను ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. ఇక ఈ విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ రాజు అందిస్తారు. రాజు చెప్పండి. మొత్తానికి కవితను కొద్దిసేపటి క్రితం ఉదయం నుంచి వైద్య పరీక్షలు పూర్తి చేసిన తర్వాత కొద్దిసేపటి క్రితమే కోర్టుకు హాజరుపరచడం జరిగింది. రౌజ్ అవెన్యూలో ఉన్నటువంటి న్యాయస్థానానికి కవితను తీసుకెళ్లినటువంటి ఈడీ అధికారులు అక్కడ జడ్జి ముందు ప్రవేశపెట్టబోతున్నారు. జడ్జి ముందు ప్రవేశపెట్టిన తర్వాత జడ్జి ఎటువంటి నిర్ణయం తీసుకోబోతారు, కస్టడీకి ఎన్ని రోజులకు ఇస్తారు, ఈడీ అధికారులు ఏ అంశాల మీద తాము అరెస్ట్ చేశారన్న విషయాలపైన వాళ్ళొక చిన్న క్లారిఫికేషన్ అయితే మరి కాసేపట్లో వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం మనకు ఉన్నటువంటి సమాచారం మేరకు ఆమె వచ్చిన తర్వాత ఇప్పటికే సుప్రీంకోర్టులో ఈడీ అధికారులపైన ఇప్పటికే సుప్రీంకోర్టుకు వెళ్ళినటువంటి నేపథ్యం. సుప్రీంకోర్టుకు వెళ్ళిన తర్వాత సుప్రీంకోర్టు తన విచారణకు సంబంధించిన అంశాలపైన ఈడీ అధికారులు వ్యవహరిస్తున్న తీరుపైన ఆమె ఇప్పటికే సుప్రీంకోర్టుకు వెళ్ళింది. ఆ సుప్రీంకోర్టు విచారణ నిన్ననే రేపటికి వాయిదా వేసినటువంటి పరిస్థితి, అంటే 19వ తారీఖు వాయిదా వేసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ అంశాన్ని కూడా తన సుప్రీంకోర్టులో ఉన్నటువంటి న్యాయ విచారణకు సంబంధించినటువంటి అంశాన్ని పట్టించుకోకుండా ఈడీ అధికారులు వ్యవహరించిన తీరుపైన కూడా ఆమె జడ్జికి వివరించేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికే తన వద్ద ఉన్నటువంటి సమాచారం మొత్తం ఇచ్చినప్పటికీ కూడా తనని ముందుగా సెక్షన్ 160 కింద నోటీస్ ఇచ్చినటువంటి అధికారులు విచారణ చేసినటువంటి అధికారులు ఆ తర్వాత సెక్షన్ 40ని డైవర్ట్ టర్న్కి చేశారని చెప్పేసినటువంటి అంశాలు కూడా చెప్పేటువంటి అవకాశం ఉందని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. ఇప్పటికే న్యాయ నిపుణుల బృందం ఏదైతే ఉందో ఇప్పటికే ఆమెకు సంబంధించినటువంటి సలహాదారులందరూ కూడా ఢిల్లీకి చేరుకున్నట్టు అక్కడికే రౌజ్ అవెన్యూకు మారినట్టుగా తెలుస్తా ఉంది. అక్కడే ఆమె ఇచ్చినటువంటి వాళ్ళతో ఇచ్చేటువంటి సలహాలు సూచనలు ఏవైతే ఉన్నాయో వాటిని దృష్టిలో పెట్టుకుని ఆమె జడ్జి ముందు ఆ వాంగ్మూలం ఇచ్చేటువంటి అవకాశం ఉంది. తనని అరెస్ట్ చేసినటువంటి నేపథ్యంలో జరిగిన పరిణామాలు కూడా ఈడీ అధికారులు జడ్జికి చెప్పేటువంటి అవకాశం ఉంది. అయితే అటు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్కి ఏదైతే ముందస్తుగా బెయిల్ మంజూరు చేసిందో సుప్రీంకోర్టు, అదే తరహాలో తనకు కూడా మంజూరు చేయాల్సిందిగా అని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేసే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. దానికి అవసరమైనటువంటి లీగల్ టీంలు ఆ సంబంధించినటువంటి న్యాయ నిపుణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎక్స్పర్ట్స్ పనిచేస్తున్నట్టు కూడా మనకు తెలుస్తూ ఉంది. వరలక్ష్మి. రైట్ రాజు, థ్యాంక్ యూ. ఎమ్మెల్సీ కవితను ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. గట్టి బందోబస్తు మధ్య ఈడీ ఆఫీస్ నుంచి తరలించారు. జడ్జి నాగ్పాల్ ముందు కవితను హాజరుపరిచారు ఈడీ అధికారులు. కవితను కస్టడీకి అప్పగించాలని కోరే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. అలాగే కవిత తరఫు లాయర్లు కూడా ఈడీ చర్యలను ఛాలెంజ్ గా తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో ఇప్పుడు కవితకు బెయిల్ ఇస్తారా లేక రిమాండ్ విధించి జైలుకు తరలిస్తారా లేదా ఈడీ కోరినట్లుగా కస్టడీకి అప్పగిస్తారా అనేది ఉత్కంఠ రేకెత్తిస్తుంది. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు చెప్పండి.
సో వరలక్ష్మి, ఉదయం నుంచి జరుగుతున్న పరిణామాలు నిన్న రాత్రి హైదరాబాద్ నుంచి ఢిల్లీకి తీసుకుపోయిన తర్వాత కవితకు సంబంధించి నైట్ మొత్తం ఈడీ ఆఫీస్లోనే ఆమెను అక్కడ పెట్టడం జరిగింది. అయితే ఈడీ ఆఫీస్ బయట తన భర్త వీళ్ళంతా కూడా కుటుంబ సభ్యులు ఉన్నారు. అయితే ఉదయం ఆమెకు ప్రత్యేకమైనటువంటి వైద్య పరీక్షలు చేపించిన తర్వాత కొద్దిసేపటి క్రితం ఇప్పుడు మన విజువల్స్లో కనిపిస్తున్నట్టుగా ఆమె కోర్టుకు ప్రవేశపెట్టేది రౌజ్ అవెన్యూలో ఉన్నటువంటి న్యాయస్థానానికి ఆమెను తీసుకెళ్లడం జరిగింది. న్యాయస్థానానికి ఆమెతో పాటు ఈడీ అధికారులు కట్టుదిట్టమైన భద్రతా చర్యల మధ్య ఆమెను తీసుకెళ్లడం జరిగింది. ఇప్పటి వరకు అరెస్ట్ అయినటువంటి వ్యక్తుల్లో సిసోడియా డిప్యూటీ సీఎం అయితే ఈమె ఎమ్మెల్సీగా ఉన్నారు. ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి కూతురు, అదేవిధంగా ఒక జాగృతి సంస్థ నిర్వాహకురాలు కాబట్టి పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్స్ కింద వీళ్ళని వీఐపీగా ట్రీట్ చేసి ఒక కావాల్సినటువంటి భద్రతా ఏర్పాట్లు కూడా ఈడీ అధికారులు చేసుకున్నటువంటి పరిస్థితి మనకు తెలుస్తూ ఉంది. సో ఇప్పుడు లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం ఆర్గ్యుమెంట్ చేస్తారు, ఈడీ అధికారులు ఏం ఎవిడెన్స్ తోటి అరెస్ట్ చేశామని చూపించగలుగుతారు. అదేవిధంగా ఈడీ అధికారుల పైన ఇప్పటికే సుప్రీంకోర్టులో తన విచారణ జరుగుతున్నటువంటి నేపథ్యంలో కూడా తనను అరెస్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి కవిత కూడా ఆర్గ్యుమెంట్ చేసే అవకాశం ఉందని చెప్పేసి ఎక్స్పర్ట్స్ చెప్తా ఉన్నారు. సో ఇప్పటికే భారత్కు సంబంధించిన లీగల్ టీం అంతా కూడా ఢిల్లీకి చేరుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. వాళ్ళందరూ వెళ్ళిన తర్వాత అక్కడ జరిగినటువంటి పరిణామాలు ఏ రకంగా ఉంటాయి, న్యాయస్థానం రిమాండ్కి ఎన్ని రోజులు అంటే ఈడీ అధికారులు ఆమెను రిమాండ్కి అడిగే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. తదుపరి విచారణకు కావాల్సినటువంటి సమాచారం సేకరించాలంటే, ఆమె సహకరించాలంటే ఖచ్చితంగా ఈడీ మాకు రిమాండ్ చేయాల్సి, మాకు కస్టడీకి ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు కోరేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. అదే కనుక జరిగితే ఈమె బెయిల్కి కూడా అప్లై చేసుకోవడానికి సుప్రీంకోర్టుకి వెళ్ళేటువంటి అవకాశం చాలా క్లియర్గా ఉంది. దానికి కావాల్సిన ఏర్పాట్లు కూడా జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికే ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్కు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసిన నేపథ్యంలో, ముందస్తు బెయిల్ మంజూరు చేసిన నేపథ్యంలో దాన్ని కోర్టు చేస్తూనే కవిత కూడా కోర్టుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. తను కూడా బెయిల్ ఇవ్వాలని చెప్పేసి అడిగిన అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు న్యాయస్థానం అంటే ఏదైతే రెవెన్యూకి వెళ్ళారో, రిస్క్ రెవెన్యూకి వెళ్ళారో అక్కడ రౌండ్ రెవెన్యూలో ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుంది జడ్జి అని చెప్పేసినటువంటి అంశమే చాలా కీలకమైనటువంటి నిర్ణయం. ఆ జడ్జి ఇచ్చేటువంటి తీర్పును ఆధారంగా చేసుకునే నెక్స్ట్ జరగబోయే పరిణామాలు ఉండేటువంటి అవకాశం ఉంది వరలక్ష్మి. రైట్ రాజు, మరి దీంతో ఇప్పుడు కవితకు బెయిల్ ఇస్తారా, లేక రిమాండ్ విధించి జైలుకి తరలిస్తారా, ఆరు ఈడీ కోరినట్లుగా కస్టడీకి అప్పగిస్తారా అనేది ఉత్కంఠ రేకెత్తిస్తుంది. మరి దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? సో ఇప్పుడు అదే బెయిల్ సంబంధించి అది అక్కడ న్యాయస్థానం ఏం చెప్పబోతుంది అనేది చాలా ఆసక్తిగా ఎదురు చూడాల్సినటువంటి విషయం. ఒకవేళ న్యాయస్థానం సంబంధించినటువంటి సుప్రీంకోర్టులో ఉన్నటువంటి విచారణ ఆధారంగా చేసుకొని ఆమె బెయిల్ అప్లికేషన్ పోయినా, లేదంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి విచారణకి హాజరయ్యేటువంటి కోర్టు ఏదైతే రిస్క్ రెవెన్యూకి వెళ్ళారో ఆ రెవెన్యూలో కనుక ఆమె చూపిస్తే వాళ్ళు కన్సిడర్ చేస్తారా అనేది కూడా చూడాలి. ఇంకొకటి, అసలు అరెస్ట్ ఎందుకు చేయాల్సి వచ్చిందనే విషయాన్ని కూడా సెర్చ్ వారెంట్ పైన వచ్చేటువంటి ఈడీ అధికారులు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అధికారులు ఈ రకమైనటువంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారు అనేటువంటి అంశాన్ని, జరిగిన పరిణామాలను కూడా వివరించాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పటికే సిసోడియాతో పాటు మిగతా 6 ఎవరైతే అరెస్ట్ అయ్యారో, అరెస్ట్ అయిన దాంట్లో చాలా మంది కూడా అప్రూవర్గా మారారు. వాళ్ళు ఇచ్చినటువంటి సాక్ష్యాధారాలు తమకు కీలకమని చెప్పేసి ఈడీ అధికారులు చెప్తున్నటువంటి నేపథ్యం కాబట్టి, సో మరి ఇందులో మరిన్ని సమాచారం రాబట్టాలన్నా, ఇంకా కొన్ని దానికి సంబంధించినటువంటి చర్యలు తీసుకోవాలన్నా ఈమె అరెస్ట్ చాలా కీలకమని చెప్పేసి కనుక ఈడీ భావించిందని చెప్పేసి దానికి సంబంధించినటువంటి ఎవిడెన్స్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేసేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఒకవేళ ఈడీ మాటల్ని న్యాయస్థానం కనుక నమ్మితే, విశ్వసిస్తే ఖచ్చితంగా ఆమెకు రిమైండ్ చేసే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఆ రిమైండ్ చేస్తే ఎన్ని రోజులు చేస్తారనేది కూడా ఒక చర్చ. ఆ రిమైండ్ చేసేటువంటి క్రమంలోనే ఈమె కూడా మళ్ళీ నెక్స్ట్ ఆ పిటిషన్ కోసం, బెయిల్ కోసం మళ్ళీ కోర్టును ఆశ్రయించడం అయితే అనివార్యమని చెప్పేసి కూడా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఇప్పటికే ఈమె పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్ కాబట్టి ఈమెకు బెయిల్ కనుక ఇస్తే, బెయిల్ ఇచ్చి బయటకు వచ్చిన తర్వాత సాక్ష్యాధారాలు కావచ్చు, లేకుంటే ఇతర ఈ కేసును కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి అటు ఈడీ అధికారులు ఈమెకు బెయిల్ రాకుండా అడ్డుకోవాలని చెప్పేసి కూడా, అంటే దానికి సంబంధించిన వాదాలు కూడా వినిపించే అవకాశం ఉంది. ఎందుకంటే ఆమె అరెస్టు నిరసిస్తూ ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు పార్టీ పరంగా పెట్టడం జరిగింది. ఈమె అరెస్టును ఒక రాజకీయపరమైనటువంటి కోణంలో చూడాలని చెప్పేసి పార్టీగా భావిస్తున్నటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఎవిడెన్స్ను కూడా ఈడీ అధికారులు చూపించేసి ఈ సాకుతోటి ఖచ్చితంగా ఆమెకు బెయిల్ రాకుండా చేసేటువంటి ప్రయత్నం అయితే జరుగుతుందని చెప్పేసి కూడా తెలుస్తూ ఉంది. ఒకవేళ అదే కనుక జరిగితే ఇప్పటికే ఒక్కొక్కరు ఈ కేసు విషయంలో దాదాపు సంవత్సరం నుంచి విచారణ పేరు మీద కాలయాపన జరుగుతున్నటువంటి కవిత విషయంలో ఇప్పటికే అరెస్ట్ అయిన వాళ్ళందరూ కూడా దాదాపు 6 నెలల పైన దాదాపు అందరూ అరెస్ట్ అయ్యి లోపడే ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి మరి కోర్టు ఏం చెప్తుంది అనేది కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది వరలక్ష్మి. రైట్ రాజు, ఇదే కాకుండా అరవింద్ కేజ్రీవాల్కి సంబంధించి ఈడీ సమన్లు ఎన్నోసార్లు జారీ చేసింది. అరవింద్ కేజ్రీవాల్ కూడా ఇప్పటివరకు ఒక్కసారి కూడా హాజరవ్వలేదు. మరి ఈ నేపథ్యంలో ఆయనకి బెయిల్ ఇవ్వడం ఎలా తీసుకొచ్చంటారు?
సో అరవింద్ కేజ్రీవాల్కి సంబంధించి దాదాపు 7 సార్లు సమన్లు జారీ చేశారు. ఆయన తన లాయర్ ద్వారా సమాధానం చెప్పడం జరిగింది. చెప్పినప్పుడు ఆయనకు సంబంధించినటువంటి మంత్రిని ఆల్రెడీ అరెస్ట్ చేసి ఉన్నారు. డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి ఆయన పార్టీ నాయకుడు, అదేవిధంగా డిప్యూటీ సీఎంగా అదే ఆయన ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి వ్యక్తి, ఆయన ఎక్సైజ్ మంత్రిగా కూడా ఢిల్లీలో విధులు నిర్వహిస్తున్నటువంటి మంత్రి కాబట్టి ఆయన అరెస్ట్ చేసి ఇప్పటికే లోపల ఉన్నారు. కాబట్టి ఇదే విచారణకు రావాలని చెప్పేసి కేజ్రీవాల్కి చెప్తే ఒక ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తిని అంత ఈజీగా అరెస్ట్ చేయడం అనేది సాధ్యం కాదు. కాబట్టి దీనికి సంబంధించి ఆయన కూడా ముందస్తు బెయిల్ తీసుకున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉంది. సో ముఖ్యమంత్రి ఇన్ఫ్లుయెన్స్డ్ అనేటువంటి విషయాలు బెయిల్ ఏ కోణంలో ఇచ్చారనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. అదే బెయిల్ ఈ కవిత కూడా వర్తించాలంటే అంత ఈజీ కాదు. ఎందుకంటే ఇక్కడ ప్రభుత్వం ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ప్రభుత్వం లేదు, తండ్రి ముఖ్యమంత్రి కూడా కాదు, లేదు రాజకీయ పరంగా పార్టీ అధ్యక్షురాలు కూడా కాదు. కాబట్టి కొన్ని కారణాలు కేజ్రీవాల్ తోటి ఈమెను పోల్చుకోవడం అనేది సాధ్యం కాదు. కాబట్టి లేదు సౌత్లో ఉన్నటువంటి అన్ని స్టేట్స్కి ఈమె కీలకం అని చెప్పేసి కనుక ఈడీ అధికారులు ప్రూవ్ చేయగలిగితే, ఈడీ అధికారులు చెప్తున్నటువంటి ఇప్పటికి బయట జరుగుతున్న ప్రచారానికి అసలు సౌత్లో జరిగేటువంటి ఈ అంశాలన్నిటికీ ఈమె సెంటర్ పాయింట్గా నడిచింది కవిత అని చెప్పేసి కనుక ఏదైతే చెప్తున్నారో అదే కనుక నిజమైతే మాత్రం ఈమె ఖచ్చితంగా ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్ అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా కేజ్రీవాల్కి ఇచ్చినటువంటి బెయిల్ కారణాలు వేరు, ఈమెకు ఇవ్వాల్సినటువంటి ఇవ్వకుండా ఉండడానికి కావాల్సినటువంటి కారణాలు వేరు అనేటువంటి విషయాలు కూడా ప్రూవ్ చేసే అవకాశం ఉంటే మాత్రం బెయిల్ ఇవ్వడానికి సాధ్యం కాదు అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. రైట్ రాజు, ఇప్పుడు ఈడీ అధికారులు 10 రోజుల కస్టడీ తీసుకోబోతున్నారు. ఈ నేపథ్యంలో కోర్టు ఎలాంటి తీర్పు ఇవ్వబోతుందంటారు? సో 10 రోజుల కస్టడీకి తీసుకోవడం అంటేనే కోర్టు తీర్పు ఇచ్చిందని చెప్పేసి మనం క్లారిటీ తీసుకోవాలి. ఎందుకంటే కోర్టు ఆ న్యాయస్థానం సంబంధించినటువంటి జడ్జి ఎవరైతే ఉన్నారో ఆయన 10 రోజులు ఈడీ అడిగిన టైం కంటే కూడా ఎక్కువ కావచ్చు, తక్కువ కావచ్చు. కొన్ని రోజులు వాళ్ళు దాదాపు 15 రోజులు అడుగుతారు, లేదంటే 3 వారాలు అడిగేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి సమాచారం వరకు 10 రోజుల పాటే కస్టడీకి ఇవ్వాలని చెప్పేసి కూడా కోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో అంటే సూచించిన నేపథ్యంలో 10 రోజుల కస్టడీ తర్వాత కూడా జరిగే పరిణామాలు ఏ రకంగా ఉంటాయి, ఆమె సహకరిస్తుందా కోర్టు విచారణకి, లేదంటే ఈడీ అధికారుల విచారణకి సహకరిస్తుందా, వాళ్ళు చెప్పిన అప్రూవర్గా మారినటువంటి సాక్షులు ఇచ్చినటువంటి వాంగ్మూలాలను అంగీకరిస్తుందా లేదా అనేటువంటి పరిణామాలు మొత్తంగా ఈ మద్యం కుంభకోణానికి సంబంధించిన దాంట్లో మద్యంలో ఈమె పాత్ర ఎంత, మొత్తం ఇన్ఫ్లుయెన్స్ ఈమె పాత్ర ఎంత అనేది కూడా చాలా కీలకమైనటువంటి అంశం. కాబట్టి ఇవన్నీ రూఢి చేసుకున్న తర్వాతనే జడ్జి నెక్స్ట్ జరిగేటువంటి బెయిల్కి సంబంధించి కావచ్చు, లేకపోతే కేసు విచారణకు సంబంధించినటువంటి అంశం కావచ్చు ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే ముందు ఈమెను సాక్షిగా పరిగణించాలని చెప్పేసి అనుకొని సెక్షన్ 160 కింద నోటీస్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఛార్జ్షీట్లో పేరు పెట్టి తర్వాత సెక్షన్ 40కి మార్చిన తర్వాతనే ఈమెను ఒక మార్చేటువంటి అదే దోషిగా చూపించేటువంటి ప్రయత్నం అయితే జరిగిందని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. సో ఒకవేళ అదే జరిగి ఇప్పుడు అదే ఈడీ అధికారులు దాన్ని కనుక కన్ఫర్మ్ చేసి కోర్టును బలంగా నమ్మించగలిగితే జరిగే పరిణామాలు ఏ రకంగా ఉంటాయి, మొత్తం కేసు విచారణ పూర్తయిన తర్వాత వాళ్ళందరూ దోషులుగా గుర్తించిన తర్వాత జరిగేటువంటి పరిణామాలు ఏ రకంగా ఉంటాయని కూడా వేచి చూడాల్సిన అవసరం ఉంది. వరలక్ష్మి. రైట్ రాజు, థ్యాంక్ యూ. Legal arrest. We're going to fight it out now. Legal arrest. अरे भाई पीछे हो जाओ. Ma'am, you want to say something? Ma'am, you want to tell down anything? Back को लेकर क्या किया? Kick back. ఎమ్మెల్సీ కవితను ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. గట్టి బందోబస్తు మధ్య ఈడీ ఆఫీస్ నుంచి తరలించారు. జడ్జి నాగ్పాల్ ముందు కవితను హాజరుపరిచారు ఈడీ అధికారులు. కవితను కస్టడీకి అప్పగించాలని కోరే అవకాశం ఉంది. అలాగే కవిత తరఫు లాయర్లు కూడా ఈడీ చర్యలను ఛాలెంజ్గా తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో ఇప్పుడు కవితకు బెయిల్ ఇస్తారా, లేక రిమాండ్ విధించి జైలుకు తరలిస్తారా, లేదా ఈడీ కోరినట్లుగా కస్టడీకి అప్పగిస్తారనేది ఉత్కంఠ రేకెత్తిస్తుంది. కోర్టులో హాజరుపరుస్తున్న సమయంలో కీలక కామెంట్స్ చేశారు కవిత. తనను ఈడీ చట్టవిరుద్ధంగా అరెస్ట్ చేసిందని, తనపై తప్పుడు కేసు పెట్టారని ఆరోపించారు కవిత. Ma'am, would you like to say something? It's an illegal arrest. We're going to fight it out now. Legal arrest. अरे भाई पीछे हो जाओ. Ma'am, you want to say something? Ma'am, you want to tell down anything? Back को लेकर क्या किया? Kick back. ఎమ్మెల్సీ కవితను ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. గట్టి బందోబస్తు మధ్య ఈడీ ఆఫీస్ నుంచి తరలించారు. జడ్జి నాగ్పాల్ ముందు కవితను హాజరుపరిచారు ఈడీ అధికారులు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, చెప్పండి.
వరలక్ష్మి అయితే కొద్దిసేపటి క్రితమే రౌజ్ అవెన్యూ కోర్టుకు కవితను తీసుకొచ్చారు. కట్టుదిట్టమైన భద్రత నడుమ ఆమెను కవితను కోర్టుకు తీసుకొచ్చారు. అయితే ఆమె కోర్టుకు కూడా వస్తూ అంటే కోర్టుకు వచ్చేట సమయంలో నన్ను అక్రమంగా అరెస్టు చేశారు, చట్టవిరుద్ధంగా అరెస్టు చేశారంటూ 2 పదాలు వాడారు. ఈ పదాలతోటి కూడా చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఆమె చేసినట్టుగా సంచలన వ్యాఖ్యలని చెప్పుకోవచ్చు. అంటే ఆమె అంటుంది నాకు చట్టవిరుద్ధంగా నన్ను అక్రమంగా అరెస్టు చేశారు అంటూ ఉద్దేశంతో దురుద్దేశంతో అరెస్ట్ చేశారన్న విధంగా మాట్లాడుతుంది. కొద్దిసేపటి క్రితమే ఆమె ఆ కోర్టుకు వెళ్ళింది. రౌజ్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. మరైతే కోర్టు నుంచి ఆమెకు బెయిల్ వస్తుందా, కోర్టు బెయిల్ ఇస్తుందా, లేదంటే ఈడీ అధికారులకు కస్టడీ ఇస్తుంది. ఎందుకంటే ఈడీ అధికారులు కూడా ఆమెకు కస్టడీ పిటిషన్ వేస్తారు. కవితను మాకు కస్టడీలోకి ఇవ్వండి, విచారించాల్సిన అంశం ఇంకా చాలా ఉంది, ఇంకా చాలా విచారించాల్సి ఉంది, వాళ్ళు కోఆపరేట్ చేయట్లేరు అన్న కోణంలో కూడా ఈడీ అధికారుల తరపు అడ్వకేట్లు కూడా వాదించేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే కోర్టు బెయిల్ ఇస్తుందా లేదంటే జైలా? ఇప్పుడు కవిత ముందు బెయిలా జైలా అన్న కోణంలో జరుగుతుందని చెప్పుకోవచ్చు. బెయిల్ ఇస్తే ఆమె మళ్ళీ తిరిగి హైదరాబాద్కు వస్తుంది, లేదంటే ఆ జైలుకు వెళ్తుందా ఏందన్నది కోర్టు తీర్పును బట్టి ఉంటుందని చెప్పుకోవచ్చు. బెయిలా జైలా, కవితకు బెయిలా జైలా 2 అంశాలు ఇప్పుడు కనిపిస్తున్నాయి. ఈ 2 అంశాల్లో ఆమె వెళ్తున్నటువంటి సమయంలో కూడా అదే వ్యాఖ్యలు చేసింది చివరి వరకు కూడా. మరొక అంశం ఏంటంటే కొద్దిసేపటి క్రితం అదే కోర్టులో, అదే రౌజ్ అవెన్యూ కోర్టులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్కు బెయిల్ ఇచ్చింది, కోర్టు బెయిల్ ఇచ్చింది. దీంతో ఆయన బెయిల్ ఇచ్చింది, వెళ్ళిపోయిన ఆయన కోర్టుకి ఇవాళ హాజరయ్యాడు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కూడా ఇదే కోర్టుకు హాజరయ్యారు. అప్పుడు ఇప్పుడు కవిత వచ్చింది. అయితే ఆయనకు బెయిల్ ఇచ్చేసింది, దాంతో బెయిల్ వెళ్ళిపోయిండు, ఆయన బయటికి వెళ్ళిపోయిండు. ఆ తర్వాత ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా వెళ్ళేటువంటి అవకాశాలు ఆయన ఉన్నాయి. ఎందుకంటే ఆయన కేజ్రీవాల్ కూడా సుప్రీంకోర్టు తలుపులు తట్టేయడానికి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఒక కోర్టు బెయిల్ ఇచ్చింది, ఆ తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్తారు, వాదనలు కూడా వింటారు. మరి సుప్రీంకోర్టు ఏ విధంగా రెస్పాండ్ అవుతుందని కూడా చూడొచ్చు. దాంతోపాటు కవిత విషయంలో కూడా సేమ్ అదే విధంగా రిపీట్ అవుతుందని చెప్పుకోవచ్చు. ఒకవేళ బెయిల్ మంజూరు చేయకున్నా, బెయిల్ ఇవ్వకున్నా, లేదంటే కోర్టు తీర్పు ఏ విధంగా ఇస్తుందో చూసేసి ఆ తర్వాత కవిత తరపు అడ్వకేట్లు కూడా మళ్ళీ సుప్రీంకోర్టును ఆశ్రయించేటువంటి అవకాశాలు లేకపోలేదని చెప్పుకోవచ్చు. దీంతో ఇవాళ ఇప్పుడు మాత్రం చాలా ఉత్కంఠ ఉంది. అసలు ఏం జరుగుతుంది రౌజ్ అవెన్యూ కోర్టులో, కవిత విషయంలో ఏం జరగబోతుంది, ఎలాంటి తీర్పు రాబోతుందని ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. బీఆర్ఎస్ కేడర్ కావచ్చు, తెలంగాణ నుండి అన్ని రాజకీయ పార్టీలు కూడా చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఇటు తెలంగాణలో కూడా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు అన్ని జిల్లాల్లో చేపడుతున్నారు. దీంతో అన్ని నియోజకవర్గాల కేంద్రాల్లో ఆ పార్టీ ఇన్ఛార్జ్ అంటే బీఆర్ఎస్కి సంబంధించిన పార్టీ ఇన్ఛార్జీల ఆధ్వర్యంలో ఈ విధంగా ఆందోళన కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితి ఈ విధంగా ఉంటే మొత్తం ఇప్పుడు ఢిల్లీలో ఉన్నది. ఢిల్లీలో మాజీ మంత్రులు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులంతా కూడా ఢిల్లీలో ఉన్నారు. అసలు ఏం జరుగుతుంది, రౌజ్ అవెన్యూ కోర్టు తీర్పు ఏ విధంగా ఉండబోతుందన్న ఉత్కంఠ నెలకొందని చెప్పుకోవచ్చు. ఆమె కోర్టుకు వెళ్తున్నట్టుగా సమయంలో కూడా నన్ను అక్రమంగా అరెస్ట్ చేశారు, అన్యాయంగా అరెస్ట్ చేశారన్న పదాలని వాడటం కూడా దాని ఆమె ఇప్పటికీ కూడా నన్ను అక్రమంగా అరెస్ట్ చేశారని చెప్తున్నారు. ఈడీ అధికారులకు గతంలో కూడా ఈడీ అధికారులకు, సిబిఐ అధికారులకు చాలా అంశాలని వివరించినప్పటికీ అటు ఇటు తిరిగి ఏకంగా కవితను అరెస్ట్ చేశారు. నిన్న సాయంత్రం అరెస్ట్ చేసేసి శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి ఈడీ ఆఫీసులో రాత్రి మొత్తం కొన్ని ఇన్పుట్స్ తీసుకున్నారు. దాంతోపాటు ఆమె అక్కడే బస చేయటం, ఇవాళ తెల్లవారుజామున ఆమెని వైద్య పరీక్షలు చేయటం, వైద్య పరీక్షలు తర్వాత మళ్ళీ ఈడీ ఆఫీసు నుంచి రౌజ్ అవెన్యూ కోర్టుకు తీసుకొచ్చారు. మొత్తానికి కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టులో ఏం తీర్పు రాబోతుందన్న ఉత్కంఠ నెలకొందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు మొత్తం ఢిల్లీలో ఏకంగా జాతీయ మీడియా కూడా చాలా ఆసక్తిగా దీన్ని నడుపుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అటు ఢిల్లీ ప్రభుత్వం మీద కూడా ఈ లిక్కర్ కేసు కావచ్చు, మద్యం కేసు సంబంధించి అటు కేజ్రీవాల్ మెడకు చుట్టుకుంటుంది. ఆయన కూడా ఇందులో చిక్కుకున్నారన్నారు. కోర్టు బెయిల్ ఇచ్చింది. దాంతో మరి ఆ తర్వాత ఆయన మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళేట అవకాశాలు ఉన్నాయి. ఆ తర్వాత ఇప్పుడు కవిత ఎపిసోడ్ మళ్ళీ బెంచ్కి వచ్చింది. మరి కవిత విషయంలో కూడా కోర్టు ఏ విధంగా ఇస్తుంది అంటే ఆయనకి ఇచ్చినట్టే బెయిల్ ఈయనకి ఇస్తుందా? ఆయన ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు కాబట్టి ఆ విధంగా ఆయన బెయిల్ ఇచ్చిందా, లేకపోతే కవితకి ఏ విధంగా బెయిల్ ఇస్తారా, లేకపోతే పరిస్థితి ఏందన్నట్టుగా ఉత్కంఠ కూడా నెలకొందని చెప్పుకోవచ్చు. భారీగా భద్రత ఏర్పాటు చేశారు. రౌజ్ అవెన్యూ కోర్టు చుట్టూ పరిసర ప్రాంతాల్లో కూడా భారీగా భద్రత ఏర్పాటు చేశారు. ఈ మీడియాని కానీ ఎవరిని కూడా అనుమతి ఇవ్వరించక పరిస్థితి, కేవలం ఆమె తరపు అడ్వకేటు, అటు ఈడీ తరపు అడ్వకేట్లు మినహా ఎవరిని కూడా లోపలికి అనుమతించినట్టుగా పరిస్థితి కూడా ఉందని చెప్పుకోవచ్చు. కోర్టులో అదే విధంగా పరిస్థితి ఉంటుంది. మొత్తానికి కవిత ఎపిసోడ్ మాత్రం రకరకాల మలుపులు తిరుగుతుంది. సుమారు ఇంకో 3 నెలలు అయితే 2 ఏళ్ళు పూర్తయిపోతుంది. ఇప్పటికే ఏడాదిన్నర పూర్తయిపోయినట్టుగా కవిత అంటే ఈడీ కేసు, లిక్కర్ కేసు, ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించి, ఢిల్లీ మద్యం కేసు సంబంధించి అనేక మలుపులు తిరుగుతుంది. గతంలో కూడా
హైదరాబాద్కు సిబిఐ అధికారులు వచ్చేసి కవిత నివాసంలో చాలా ఆమెకు సంబంధించిన రిపోర్టు చాలా ప్రశ్నలు సంధించారు. అంతేకాకుండా గతంలో ఈడీ ఆఫీసు ఢిల్లీ ఈడీ ఆఫీసుకు కూడా గత ఏడాది వెళ్ళింది. ఆమెకు సంబంధించిన సెల్ ఫోన్లు కూడా 8 సెల్ ఫోన్లు ప్రొడ్యూస్ చేసింది. అంటే ఆ ఈడీకి అప్పచెప్పేసింది. దాంతో వాళ్ళు కూడా సెల్ ఫోన్ ఆధారంగానే మేము విచారణ చేస్తాం, అసలు ఏమేం జరిగింది, అసలు ముడుపులు ఎటుముట్టాయి, అంటే ఏ విధంగా ఢిల్లీలో ఉన్నట్టుగా ఆమ్ ఆద్మీ పార్టీకి మీకు ఉన్నట్టుగా రిలేషన్ ఏంటి, గతంలో ఏం చర్చ జరిగింది, ఈమె దగ్గర పనిచేసినట్టుగా పిఏలు కూడా ఇచ్చినట్టుగా సమాచారాన్ని బేస్ చేసుకున్న కూడా ఈ కేసు విచారణ చేపడుతుంది ఈడీ. దాంతో ఈ విధంగా జరుగుతున్నట్టుగా కేసు అటు తిరిగి ఇప్పుడు రౌజ్ అవెన్యూ కోర్టులో ఉంది. కాసేపట్లో తీర్పు వచ్చేట్టుగా అవకాశాలు ఉన్నాయి. వరలక్ష్మి. రైట్ చంద్ర, థ్యాంక్ యూ. Ma'am, would you like to say something? It's an illegal arrest. You want to fight it out? Ma'am, would you like to say something? Ma'am, would you like to comment on anything?